పూరా లోకల్ ప్రస్తుతం మన మీడియా ఆఫీస్ ముందు హైదరాబాద్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ తోటి ఉన్నాము. ఎందుకు ధర్నా చేస్తున్నారు? చూడండి, ఇది నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది స్వాతంత్ర ఉద్యమంలో స్థాపించినప్పటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్థాపించినప్పటి నుంచి పత్రిక అది. దాని మీద 80 కోట్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం తిన్నదని చెప్పేసి అన్యాయంగా ఆరోపిస్తున్నారు. ఇది నిరాధారం. ఇంత ముందు కూడా సోనియా గాంధీ గారి మీద కేసు పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా ఆ కుందేళ్ళు పట్టుకొని పోతే ఆ ఎలుక దొరికినట్టు ఆడ కూడా ఏం దొరకలే వాళ్ళకి అంతకుముందు కూడా. ఇప్పుడు మళ్ళా దానికి అసలు ఆ పత్రిక పుట్టినప్పుడు మోడీ పుట్టిండా? నేషనల్ హెరాల్డ్ పత్రిక పుట్టినప్పుడు ఈ మోడీయే పుట్టలే. అట్లాంటిది ఏందో మన బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీని కేసులతో ఇబ్బంది పెడతా వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ భారతదేశ ప్రజలు ఉన్నారు. జోడో యాత్రలో కూడా గట్టిగా తన వాణిని మన రాహుల్ గాంధీ గారు వినిపిస్తుంటే అప్పుడు కూడా కేసులు వేసి మా అకౌంట్లు సీజ్ చేయడం జరిగింది, డబ్బుల అకౌంట్లు సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కుట్రపూరితమైన చర్య మోడీది. ఇది ఆపాలి. మోడీ గారు మొన్న ట్రంప్ దగ్గరికి వెళ్తే ఆయన అవమానించి పంపించేసిండు. ఈయనకు ఇంగ్లీష్ రాదు, ఆయనకు హిందీ రాదు. ఆడపోయి ఏదో పీకుదామని పోయిండు, ఆడ ఏం కాలే. ఇప్పుడు ఏమైంది? సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం మీద పడ్డాడు. ఇక్కడ ఏమీ లేదు, అంత నిరాధారణ ఆరోపణలు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆ రోజు ఆ పత్రిక స్థాపించడం జరిగింది. అందులో 80 కోట్లు లేదు, 80 రూపాయలు లేవు. అవన్నీ అవాస్తవాలు. కాకపోతే ఏదో రకంగా కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని అవమానించే రకంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ మోడీ, అమిత్ షా ఇద్దరు భారతదేశ కేడీలు. ఈ కేడీలు ఉన్నంతకాలం ఇట్లాంటి అన్యాయం భారతదేశ ప్రజలు అనుభవించవలసిందే. అంటే రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదగనీయకుండా ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారా? తప్పకుండా. ఇప్పుడు రాజకీయంగా మీకు అర్థమవుతూనే ఉండాలి. ఈ పార్టీకి మీ కేసులతోటి కాంగ్రెస్ పార్టీ భయపడే పార్టీ కాదు. మేము బ్రిటిష్ వాళ్ళతోనే గాంధీ కుటుంబం పోరాడింది. నువ్వెంత మోడీ, నువ్వు భారతదేశ ఉద్యమంలో లేవు. ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించినప్పుడు నువ్వు పుట్టలే. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా కేసులు పెట్టి భయపెడతామనుకుంటే గాంధీ కుటుంబం భయపడదు. గాంధీ కుటుంబం ఇక్కడ మన బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చింది. నీలాంటి నాయకులతోటి గాంధీ కుటుంబం భయపడదు. భారతదేశ ప్రజల తరఫున మరి ఎప్పుడు బీజేపీ తోటి కాంగ్రెస్ గాంధీ కుటుంబం పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం.